మా చెల్లయితే ఇట్లా ఆమెకు దోచినంత మంచిగా నీట్‌గా సర్దిచ్చింది. సో, మీరెక్కువ ఏం ఎక్స్‌పెక్ట్ చేయకండి. మాది చిన్న ఇల్లు, గూన పెంకుల ఇల్లు కాబట్టి ఇట్లనే ఉంటది. అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏముండదు. షెల్ఫ్స్ అన్ని కబోర్డ్ సిస్టమ్స్ గట్లేం ఉండయి. మస్తు సాదా సీదా నార్మల్‌గా చిన్న ఇల్లు మాది. ఇది మేము పుట్టక ముందుకు గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్. ఒక్కొక్క రూమ్ కట్టించింది. తర్వాత అందరూ పెంచుకుంటా పోయిర్రు. బియ్యం బస్తాలు కూడా పక్కన పెట్టేసేయాలి. మేము మంచిగుంటే మా డాడీ కొంచెం తెలివి కొద్దీ మసులుకుంటే మేము మా ఇల్లు ఇంకా వేరే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ వేరే ఉంటుండే అసలు. ఒక మాట అంటారు కదా, రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని. అట్లా నాకు అనిపిస్తుంది తనకు మాలిన ధర్మం అనేది ఎప్పటికీ పనికిరాదు. అది ఒక మొగోడికైతే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము. అంటే ఒకటి అంటారు కదా, మనకు తగినది ఎంత మట్టుకు అంతే చేయాలి. అంతకు మించి అంతా నా వోళ్ళే, అంతా నేనే వాళ్ళకు అని అనుకుంటే మనకేముండదు. అంతా అయిపోయి చేతులకు చిప్పలు మాత్రం వస్తాయి. అన్నీ ఉన్నప్పుడు అందరు అనుభవిస్తారు, అందరు దాచుకుంటారు. మనం మీది కానీ మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రము మన దగ్గర ఏం లేకుండా అయిపోయిన తర్వాత అందరు వదిలేసి ఒక్కరిని వేస్తారన్నమాట. అప్పుడు మనకు కష్టంలో నష్టంలో తోడు ఉండేది మన భార్య, మన పిల్లలు మాత్రమే ఉంటారు చివరి దాకా. మనం చేసిన కొన్ని పొరపాట్లు మన పిల్లలు అనుభవిస్తారు అన్నట్టు. అట్లా కాకుండా జాగ్రత్త పడాలి. కాకపోతే మా బాబుకి ముచ్చట అర్థం కాలేదు కావచ్చు, తనకు మళ్ళీ ధర్మం పనికి రాదు అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరు ఎంతో కొంత స్వార్థం ఉండాలి. స్వార్థం అంటే మన తోడబుట్టినోడు, మనోడు, మన పక్కోడు గొయ్యిలో వాడు ఉన్నాడు, మనం చెయ్యి అందించగలుగుతాము, అయినా కూడా చెయ్యి అందించకపోతే అది స్వార్థము నా దృష్టిలో. వాడు మంచిగా ఉన్నాడు అని చెప్పేసి మన ఎదుగుదల కోసం వాడిని నాశనం చేసి వాడి కంచంలో అన్నం మనం తీసుకొని తింటే అది ఘోరం, ఇంకా అది దరిద్రము, పాపమే. కానీ మన కష్టార్జితాన్ని మనకు నమ్ముకొని వచ్చిన భార్య కోసము, మనకు పిల్లలు ఉన్నారనే ఆలోచన లేక ఇప్పుడు వాళ్ళ కోసం నేను ఆలోచిస్తే నా పిల్లల్ని వాళ్ళ దగ్గర తిత్తారేమో ఫ్యూచర్లో అని అనుకుంటే అదంతా జుజీబు ముచ్చట్లే. మనం ఉన్నంత ప్రేమ వాళ్ళకు ఉండాలని ఏమున్నది. అన్నీ అయిపోయినాక అందరూ పక్కకు పెట్టేస్తారు. ఇది మేము స్పెషల్గా అనుభవించినాము మా డాడీ చేసిన కొన్ని మిస్టేక్ల వల్ల. ఇంకా తర్వాత నేను ఇట్లా చేసిన బిడ్డ, నేను అట్లా చేసిన అంటే మనకు ఇంట్లో కొడుకులు లేరు కదా, నా తర్వాత మిమ్మల్ని నేను దాటిపోయినాక మిమ్మల్ని నా లెక్క దగ్గర తీయాలని అనుకున్నా, అంతా నా వల్లే అనుకొని చెప్పినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఏమేమి చేసినామని ఎన్ని చెప్పినా కూడా మన మనసులో పెట్టుకొని సైలెంట్గా ఉండడం తప్ప ఇంకా ఏం ప్రయోజనం ఉండదు. వాటితోటి కాలం గడిచిపోతుంది అంతే. కానీ చేయి జారిపోయిన ఏది తిరిగి రాదు అంటారు కదా, చెట్ల నీళ్ళు పోయి చెట్లు వెనుక పడినాక ఏం రావు, ప్రయోజనం ఉండదని. గట్లనే ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు ఒకటి తొట్టి చూపించిన కదా మీకు, అదైతే నాకు మా డాడీ నేను చిన్నగా ఉన్నప్పుడు నా పురుడుకు చేపించిండు. ఆ తొట్టి అంటే నాకు మస్తు ఇష్టము. ఎందుకంటే ఆ తొట్టి కోసం కూడా నాకు మా డాడీ మస్తు గొప్పలు చెప్తుండే. నాకు పెళ్ళైనాక 10 ఏళ్ళకి పుట్టినవని మస్తు గౌరవం చేసుకొని నేను తొట్టి వేయించిన. మన మాదిగోళ్ళకి ఎవ్వరు ఉండకపోయేది. అంటే మా డాడీ ఇట్లనే అనేది, ఆయన వర్షనే చెప్తున్నా. మాదిగోళ్ళకు ఎవ్వరికి ఉండకపోయేది, పటేన్లకు ఉండేది నువ్వు పుట్టిన కాలంలో. నేను నీకు చేపించిన అంటే నేను నిన్ను ఎంత గౌరవంగా చూసుకున్నానో అర్థం చేసుకో. గంత ఏస్తే నువ్వు పందొంగదాని ఆయన అట్లా అనేది. అంటే ఆయన ప్రేమ. మా తాత తిట్టిండట, నీకు ఇంత పోకడెందుకురా, నీకు అవసరం ఆరా, పటేన్ల లెక్క తొట్టి వేయించుకుంటున్నావు, నీ బిడ్డ ఏమన్నా దొరసా నారా అని తిట్టిండట. తిట్టి దాన్ని వలగొడతాను ఇట్లా ఇరగొడతాను వచ్చిండట. మా బాబు మస్తు కోపం వేసి నా బిడ్డకు నేను చేయించుకున్నా నీకెందుకురా అని చెప్పేసి గొడవ పెట్టుకొని మరి చేయించుకొచ్చిండు. అంత గొప్పగాని కాదు, కానీ ఎవరి పేరెంట్స్ వాళ్ళకి గొప్ప, ఎవరి పిల్లలు వాళ్ళకే గొప్ప అంతే. భార్య పిల్లల కోసం ఆలోచన లేని బతికి కూడా వేస్టే అది. సో వీడియో కూడా దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం